హాయ్. ఒక కామెంట్ వచ్చింది. నేను ఇప్పుడే చూసాను. తనకి కూడా తెలీదు వీడియో చేస్తున్నానని. ఇప్పుడు వీడియో చేసిన తర్వాత దానికి రిప్లై చేయాలి అనమాట. వీడియో పెట్టానని చెప్పేసి తను నాకు అడిగిందనమాట. హాయ్ సిస్టర్ అని చెప్పేసి. హాయ్ సిస్టర్ అని చెప్పి మీరు పళ్ళకి పెట్టుకున్నారు కదా క్లిప్, అది ఎంత అయింది, కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం అంటున్నానంటే సారీ, లైఫ్లో చాలా లేట్గా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది చాలా త్వరగా పెట్టుకోవాలి, కానీ ఇది నేను అలాగే అనుకున్నాను. లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి సారీ ల్యాక్ చేయను. నాకు మీరు అడిగారు కదా, దీని కాస్ట్ వచ్చేసి నెలకు 1000 రూపాయలు. అడ్వాన్స్ 5000 తీసుకున్నారు. నాకు 1.5 ఇయర్ అంటే 18 months. సో అది మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే ఇచ్చాను, కానీ డీటెయిల్గా చెప్తాను. ఒక నిమిషం ఆగండి, చైనప్ వచ్చేస్తుంది. అయితే నేను ఆ డాక్టర్ అన్నారు నా ఒక ఇక్కడ అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను. ఫాస్ట్ ఫార్వర్డింగ్ కొట్టండి. ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీకు స్లోగా వినండి. ఒక డెంటల్ దగ్గరికి వెళ్ళాను. జెంట్స్ డాక్టరు. అయితే అతను అన్నారు మంత్లీ 2000 కట్టాలి, అడ్వాన్స్ ఏమో 6000 కట్టాలని చెప్పేశారు. అయితే సరే అని చెప్పేసి నేను పే చేశాను. పే చేసిన తర్వాత అది చాలా చిన్న క్లినిక్, ఎక్కువ ఎక్విప్మెంట్స్ లేవు, ఏమీ లేవన్నమాట. సిస్టర్, మీ గురించి నేను ఈ వీడియో తీసాను కూడా, ప్లీజ్ చూడండి. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, వాళ్ళు కూడా ఉపయోగపడుతుందేమో, బట్ ప్లీజ్ మీరు మరీ చూడండి. చాలా ఫ్రీ టైంలో చూడండి, బిజీ ఉన్న టైంలో చూడొద్దు. సో అతను చిన్న డాక్టర్, అంటే సారీ చిన్న క్లినిక్. డాక్టర్ అయితే ఓకే, డాక్టరే ప్రాపర్గా. ఆ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవన్నమాట ఎక్కువ. ఆయన 2000 తీసుకున్నారు. నాకు చాలా అవసరం కాబట్టి నేను ఓకే అనేసాను ఆ టైంలో. ఎందుకంటే ఎక్కడైనా బయటికి వెళ్తే 55,000, 1,00,000 రూపాయలు, 80,000, 30,000, 36,000 దాటి చెప్తున్నారు తప్ప తక్కువగా లేదు. కానీ మీకు గీతమ్మ, ఇక్కడ వైజాగ్లో గీతమ్మ ఉంటుంది హాస్పిటల్, కాలేజు, గీతం కాలేజ్. అక్కడైతే అసలు ఫీజే తీసుకోరు. జస్ట్ ఈ స్కానింగ్కి చిన్న మనకి అంటే తీతికి పళ్ళకి సంబంధించినవి చెప్తారు. ఆ వాటికే మనం డబ్బులు ఇచ్చుకోవాలి తప్ప దీనికైతే అస్సలు డబ్బులు అవసరం లేదు. స్టూడెంట్సే మనకి ప్రాక్టికల్ చేస్తారు మన మీద. ఇక్కడైతే అవుట్ ఆఫ్ సిటీ, అంటే కాలేజ్ దాటేసి వచ్చామంటే డాక్టర్స్ వస్తారు. చూసిన తర్వాత డాక్టర్ చెప్పారు 2,000 అని చెప్పారు సార్. అక్కడ ప్రాబ్లం లేదు, మనీ ప్రాబ్లం కాదు. తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు చాలా టైట్గా పెట్టేశారు. ఎంత టైట్గా అంటే నాకు నొప్పి భరించలేకపోయాను 2 నెలల తర్వాత. అలాగ టాబ్లెట్స్ ఇచ్చారనుకోండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే త్వరగా వాళ్ళు పని అయిపోవాలని చెప్పేసి టైట్గా పెట్టడం అన్నీ చేయడం అలా చేశారని. కనీసం పానీపూరి కూడా తినలేకపోయాను. సో నేను టైమింగ్స్ కూడా అడ్జస్ట్ అవ్వకపోవడంతో వేరే లేడీ డాక్టర్కి కన్సల్ట్ చేశాను. 3-4 తిరిగాను డెంటల్కి సంబంధించి. చాలా సీరియస్గా చెప్తున్నాను సిస్టర్, మీరు నన్ను అడిగారు కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్ లాగా, అంటే నాలాంటి బాధ మీరు పడకూడదు. లేడీ డాక్టర్కి 3-4 దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కొంచెం అలాగే చెప్పారు. లాస్ట్లో ఫైనల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ అన్నారు నెలకి 1000 రూపాయలు, మీకు మరీ మనీ ప్రాబ్లం అయితే 500 ఇవ్వమన్నారు. సో అన్నాను సరే నేను 500, 1000 ఇలా కడుతూ ఉంటాను, అప్ అండ్ డౌన్స్ అని చెప్పేసి అన్నాను. ఆ డాక్టర్ ఒప్పుకున్నారు. కానీ ఆ ఎక్విప్మెంట్స్ అంటే లోపల మనకి ట్రీట్మెంట్ చేస్తారు కదా, దీనికి సంబంధించి ఇలాగే ఇది పెట్టారు కదా చిన్నవి. తర్వాత వైర్ ఉన్నది కదా, ఈ వైర్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అంటే పరికరాలు. మీకు ఇంగ్లీష్ వచ్చో లేదో తెలియదు. సో వచ్చు అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడు డౌన్ చేసి మాట్లాడాలని నాకు లేదు. సో పరికరాలు ఉంటాయి అండ్ డాక్టర్ రూమ్ బట్టి అన్నీ బాగుంటాయి. సో అలాంటి నేను డెంటల్లో క్లినిక్కి వెళ్ళానమాట. ముందులా కాదు. వాళ్ళప్పుడు నాకేం చెప్పారంటే అన్ని టెస్టింగ్లు చేసి, ఇంకొకటి ఏంటంటే ఇది టీత్, అంటే ఈ పళ్ళ క్లిప్ ఉంటుంది కదా, పళ్ళ క్లిప్ పెట్టినప్పుడు డెఫినెట్లీగా స్కానింగ్ తీయాలి. స్కానింగ్ లేకపోతే అది అసలు
క్లినిక్కే కాదు, డాక్టర్ అని చెప్పేసుకొని ఏదో సర్టిఫికెట్ చెప్పుకుని వాళ్ళు ఉంటారు. అందరూ కాదు, కొంతమంది డాక్టర్స్. సో నాకు స్కానింగ్ అయితే తీయలేదు, ఇష్టం వచ్చినట్టు పళ్ళు తీస్తారు. మొత్తం 4 పళ్ళు తీస్తారు. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పారు, మీకు 4 పళ్ళు తీయవసరం లేదు, 2 పళ్ళు తీయేస్తే సరిపోతుంది, పైన ఒకటి కింద ఒకటి తీస్తే సరిపోతుంది అన్నారు. కానీ నాకు తెలియక 2,000 కట్టి, అంటే నా 5,000 అడ్వాన్స్ తీసుకున్నాడు, తిరిగి ఇమ్మంటే ఏం లేదు. సో మీరు కానీ ఆ పర్పస్ చేయకండి, అడ్వాన్స్ 3,000 కన్నా ఎక్కువ కట్టకండి. తర్వాత ఇది బాగా స్ట్రాంగ్గా పెట్టారని గట్టి నొక్కిసారనమాట పళ్ళ. ఇవి ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళాను కదా వాళ్ళ దగ్గరికి, ఇది ఇక్కడ క్లిప్ అది వైరింగ్ ఒకటి వేయలేదు చూడండి, ఎందుకంటే ఈ 2 పళ్ళు కదిలిపోతున్నాయంట, అందుకని వాళ్ళకు వైర్ పెట్టలేదు. ఇంకొకటి ఏదో ఇష్యూ జరిగింది, ఏదో ఇష్యూ అది. సో నేను అక్కడ ఆగిపోయాను అనమాట, ఇది జరిగింది. నాకు నెలకు 1,000 రూపాయలు తీసుకుంటున్నారు లేడీ డాక్టరు. అడ్వాన్స్ 3,000 ఇచ్చాను, అంతే, ఇంకేం లేదు. ఇదే నాకు సంబంధించిన సమాచారం. మీకు ఉపయోగపడుతుందంటే ఫుల్గా వీడియో చూడండి. నా వ్యూస్ కోసం, నా సబ్స్క్రైబర్స్ గురించి కాదు, మీకు పనికి వస్తుందని చెప్పాను. ఓకే, థ్యాంక్స్. నేను మీ వల్ల ఈ వీడియో చేయవలసి వచ్చింది, మీ కామెంట్ వల్ల నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. నేను ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒక బ్లాగ్ దొరికింది, నేను కామెంట్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఉంటాను, బాయ్.